సార్ సార్ సెట్టేసి పెళ్లి చేద్దామా లేదా రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ లా హైటెక్స్ లో చేద్దామా? ఎవరి పెళ్లి? సిద్ధుది అమ్మాయి గారిది. సిద్ధు బెగ్గర్స్ అంతానే మార్చేశాడు కదండి, పందెం ప్రకారం పెళ్లి చేయాలి కదా అని. సిద్ధు గెలిచాడా? వెల్కమ్ టు డెలిగేట్స్ అండ్ సిటిజన్స్. మిస్టర్ సిద్ధు అభినందన సభకి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన డేవిడ్ మంగోలా గారు ప్రసంగిస్తారు. వెల్కమ్ సార్, వెల్కమ్. సభకు నమస్కారం. కాలాన్ని కొలిచేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ ఉంటాం. ఇక మన జంట నగరాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సిద్ధుకు ముందు సిద్ధుకు తర్వాత అని మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే నిన్నటి వరకు మన జంట నగరాల్లో బిచ్చగాలు లేని ప్రదేశమే లేదు. కానీ నేడు ఏ ప్రదేశంలో చూసినా అసలు బిచ్చగాడే కనపడడు, లేడు. ఈ ఘనత సాధించిన మన సిద్ధును నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై హింద్. గౌరవనీయులైన మేయర్ గారిని సిద్ధుని సన్మానించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి తరఫున మన సిద్ధుని సన్మానించటం నిజంగా గర్వకారణంగా ఉంది. మరి ఈరోజు జిహెచ్ఎంసీ మేయర్ అయినప్పటి నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, మన హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని, మన సిటీని బెగ్గర్స్ లేని సిటీ చేయాలని ఎంతో కృషి చేశాను. బెగ్గర్స్ ని మార్చే ప్రాసెస్ లో అమ్మా నాన్న ఆశ్రమం సహాయంతో బెగ్గర్ షెల్టర్ ఏర్పాటు చేశాను. బెగ్గర్స్ ని తీసుకెళ్లడం, నీట్గా తయారు చేయడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళు కొన్నాళ్ళు మారడం, మళ్ళీ యథాప్రకారం బిచ్చగలుగా చలామణి అవుతున్నారు. ఆ సమయంలో సిద్ధు వచ్చి వాళ్ళని మార్చాలంటే ముందు మనం మారాలి. భిక్ష వేసేవాడు లేకపోతే బిచ్చగాళ్లే ఉండరు. అదే కాన్సెప్ట్ చెప్పాడు. అది నచ్చి మేము అతనికి సపోర్ట్ చేశాం. దాని ఫలితమే ఇది. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు మన సిద్ధు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనిషి అనే ప్రతివాడు కష్టపడి బతకాలని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ముష్టెత్తుకొని బతకూడదని, దానికన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలని నా తల్లిదండ్రులు నిరూపించారు. అందుకే మనిషి అన్న ప్రతివాడు కష్టపడి బతకాలనేదే నా యాటిట్యూడ్గా మార్చుకున్నాను. అందుకే మీ అందరినీ మార్చగలిగాను. నిజంగా అందుకేనా? అవును. కాదు, నీ ప్రేమ కోసం ఇదంతా చేశావు. అవునా కాదా? అవును, అది కూడా ఓ కారణమే. సరే, మేము నీ కోసం మారాం, పని చేసుకుని బతుకుతున్నాం. నువ్వు మా కోసం ఏం చేస్తావు? నా ప్రాణం ఇవ్వమంటారా? చెప్పండి, ఇచ్చేస్తాను. అక్కర్లేదు, నీ ప్రేమను వదిలే చాలు. నువ్వు ఒక గొప్ప త్యాగమూర్తివని జీవితాంతం గుర్తు పెట్టుకుని బతికేస్తాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. మీరు ఈ మాట అందరి తరఫున అంటున్నారా? మాట్లాడరేంట్రా? మాట్లాడండి. ఓకే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు నుంచి ఆ అమ్మాయిని మర్చిపోతాను. సార్, మనం అనుకున్న పని ఓకే. ఏంటి సిద్ధు, అన్ని విషయాల్లో ఫాస్ట్ గా ఉంటావు. మన ప్రేమ విషయంలో కూడా అంతే స్పీడ్ గా డెసిషన్ తీసుకుంటావా? ఆ టైంలో నేను గుర్తు రాలేదా? చెప్పు సిద్ధు. చెప్పు సిద్ధు. ఇదేంటి సిద్ధు, మనిద్దరం ఒకటవుతాం అనుకుంటే మన కన్నీళ్ళు ఒకటవుతున్నాయి. మాట్లాడు సిద్ధు. ఈ డెసిషన్ తీసుకునే ముందు నా కళ్ళలో నువ్వు మెదిలేవు.
ఆ తర్వాత అడుక్కోవడమే మహాపాపం అని ఆత్మహత్య చేసుకున్న మా అమ్మ నాన్న మెదిలేరు. చివర్లో దీనంగా రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాళ్ళు నాకు గుర్తొచ్చారు. పెళ్లి చేసుకుంటే మనం ఇద్దరమే హ్యాపీగా ఉంటాం, విడిపోతే కొన్ని వేల జీవితాలు బాగుంటాయి. నా లైఫ్లో ఆలోచించి తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఇది. అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను. అదిరా నా వెనకాల ఉన్న విషాద గాథ. నీ వెనకాల ఏం లేదుగా. ఏంట్రా కామెడీయా? లేకపోతే ఏంటి భయ? అసలు నీ కథలో ఎక్కడ విషాదం ఉంది? నా లవ్ ఫెయిల్ అయితే అది విషాదం కాదా? అంటే లవ్ మ్యారేజ్ చేసుకోకపోతే లవ్ ఫెయిల్యూర్ అయినట్టేనా? ఏం భయ నువ్వు? సిద్ధు, ద గ్రేట్ సిద్ధు. పని చేసే ముందు ఆలోచించడు, పని చేసిన తరువాత ఆలోచించడు, దూసుకెళ్ళిపోతానంటాడు. ఇదేంట్రా, లవ్ ఫెయిల్ అయితే ఇలా అయిపోవాలా? కష్టం వచ్చినప్పుడే మగాడ్లా నిలబడాలరా. చాలా ఏళ్ల తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళాను. మనసారా అమ్మను దర్శించుకున్నాను. చాలా సంతోషం వేసింది. ఆనందంతో ఎగిరి గంతేయాలనిపించింది. అప్పుడు గుర్తొచ్చావురా నువ్వు. ఇంపాసిబుల్ అన్నదాన్ని నువ్వు సాధించావు. బెగ్గర్స్ ని మార్చడం, బెంగాల్ టైగర్ ని బెండ్ చేయడం మామూలు విషయం కాదు. కానీ నువ్వు సాధించావు. నీ లవ్ సక్సెస్ అయ్యింది. బ్యాడ్ లక్ ఏమిటంటే నిన్ను ప్రేమించిన నా కూతురు నీకు దక్కలేదు. పందెం గెలిచావు. కేఎస్ఆర్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ మీద పందెం గెలిచావు. అయినా నీ గెలుపుని నేను సొంతం చేసుకుని నా ఓటమిని నీకు గిఫ్ట్ గా ఇచ్చాను. దట్ ఈస్ మై స్ట్రాటజీ. నా ముందెవ్వడు గెలవడానికి వీల్లేదు. అసలు ఈ పందెమే నీకెందుకేసానో తెలుసా? డూ యు నో వై? ఏముంది, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక. ఎస్, పేదరికం అంటే నాకు భయం, పేదవాళ్ళంటే నాకు అసహ్యం. కానీ దీనికంటే బలమైన కారణం ఇంకొకటి ఉంది. కెన్ యూ గెస్? గెస్. ఎస్, ఈ బిజినెస్ టైకూన్ కేఎస్ఆర్ ఫ్లాష్ బ్యాక్ లో బిచ్చగాడు. 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 ఏంటి, షాక్ అయ్యావా? 25 ఏళ్ల క్రితం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర. అయ్యా, ధర్మం చేయండి బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, కళ్ళు లేని కబోదిని బాబు, కాళ్ళు లేని అవిటి వాడినయ్యా, కాళ్ళు లేని అవిటి వాడినయ్యా, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అయ్యా అని అడుక్కు తిన్నాన్రా, అడుక్కు తిన్నాను. నమ్మలేకపోతున్నావా? ఎస్, బిచ్చగాన్ని బిలియనీర్గా ఎదిగాను. భాష, వేషం అన్ని మార్చుకున్నాను. నా లైఫ్ స్టైలే మారిపోయింది. కానీ ఏం లాభం? కాస్ట్లీ కార్లో గుడికెళ్తే ధర్మం బాబు, అయ్యా ధర్మం బాబు. అరే మన సన్నాసిలో ఉన్నాడేటి? ఒరే సన్నాసి, నువ్వేనా? చూటుబుట్లో సోగ్గాల్లో ఉన్నావా సన్నాసి? సన్నాసి కాదురా, సన్యాసి. నువ్వు మా సన్నాసి. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. పాపం ఎందుకురా, ఈ సన్నాసి నేను 3వ మెట్టు మీద అడుక్కునేవాళ్ళం. అరే, ఈడింతప్పటి నుంచి నాకు తెలుసురా. ఎంత పెద్దోడైపోయిరా. ఒరే, వీడికి వేసుకోవడానికి చొక్కాలు లేకపోతే నా చొక్కాలు ఇచ్చేవాడిరా. ఒరే, కుర్రాళ్ళకి ఎలా అడుక్కోవడం తెలియట్లేదురా. నువ్వు బొచ్చెట్టుకుని అమ్మా ధర్మం, అయ్యా ధర్మం ఎంత బాగా ఆడుకునేవాడురా. వీళ్ళకొక్క మాట నేర్పించరా. అయ్యా నేర్పించండి అయ్యా ఎలా ఆడుకోవాలో. నోర్మీరా. హలో, ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్.
నా భార్యతో కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళిన రౌండప్ చేసేస్తాను. కారు తగతగా మెరిసిపోతుంది. ఇంకా రారేంటండి? వస్తున్నా నువ్వు వెళ్ళు. మీకు గన్నెందుకురా, డబ్బులు చాలు. బెగ్గర్ సైకాలజీ బాగా తెలిసిన రాయ్. మీటింగ్స్ కోసం స్టార్ హోటల్స్కి వెళ్తే అక్కడ చుట్టుముట్టేవారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే టార్చర్. ఈ టార్చర్స్ తట్టుకోలేక టెంపుల్స్ కి ఫంక్షన్స్ కి వెళ్లడమే మానేశాను. బిచ్చగాల స్ట్రాటజీ తెలిసిన నేను నీకీ పందెం పెట్టాను, అయినా గెలిచావు. గెలిచి ఓడిన సిద్ధు, గుడ్ బాయ్. ఒరే సన్నాసి, సన్నాసి, ఎరా సన్నాసి, బాగుండావా? సన్నాసి కాదే, సన్యాసి. సన్యాసి అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? పని చేసుకుంటున్నాను రా, అడుకోవడం మానేసి. గుడ్ గుడ్ గుడ్. మీకు తెలుసా? బాగా తెలుసు. ఆ బెంగళూరు సంబంధం వాళ్ళకి మాటిచ్చేశాను. ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు మన స్టేటస్ కి రేంజ్ కి తగిన సంబంధం కాదంటే మన పరువు పోతుంది. అర్థం చేసుకోవే. అవని వద్దంటోంది కదండి. అది అలాగే ఉంటుంది. దానికేం తెలుసు? మనమే చెప్పాలి. నువ్వు చెప్పి ఒప్పించు. మీరే చెప్పండి. నా వల్ల గారు టీవీ పెట్టండి. బిలియనియర్ గా మారిన బిచ్చగాడు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ కేఎస్ఆర్. ఎక్స్క్లూజివ్ ఆన్ టీవీ5. చెప్పండమ్మా, కేఎస్ఆర్ గురించి మీకు ఎలా తెలుసు? ఆయన ఎవరమ్మా? ఈడా మా సన్నాసి కాదు. ఇప్పుడంటే ఇంత డాబ్సరిగా ఉన్నాడు గాని ఒకప్పుడు అతి లేని బిచ్చగాడు. రెండు రోజుల నుంచి ఏటి తిండేదయ్యా. అయ్యా ఉన్నపోతులాగున్నావు, సిగ్గు లేకుండా అడుక్కుంటున్నావు. ఏదైనా పని చేసినాం పక్కొచ్చుగా. పెద్ద చెప్పు వచ్చావు. ఈ సిల్లర టీ తాగటానికి ఎక్కువ, టిఫిన్కి తక్కువ. ఇప్పుడు ఏడు చేద్దాం. ఆకలి సంపెడతాం. ఏదో చేయాలి. ఎరా సన్నాసి, బుద్ధుందా నీకు? కుక్కలా వచ్చి నా ఆనందం తినేస్తున్నావు. సన్నాసి కాదే, సన్యాసి అను. తీసుకొని కూడు, నాకేం అవుతా. కత్తికేసిన కూడు కుక్కలు తింటాయిరా, నేను కాదు. నువ్వే తిను. ఈ మనసులేటి ఎంత బిజీ అయిపోయినారా. కాసేపు ఆగి ధర్మం చేయడానికి కూడా వీళ్ళకి టైం లేదేటి. అవుడియా వచ్చేసినారే. బాబా మహారాజా, బాబా ధర్మం, బాబా రెండు కళ్ళు లేని కాబోదిని, బాబా బాబా ధర్మం, బాబా ధర్మం చేయండి. డబ్బులురా బాబు, మనం కూడా కళ్ళు లేని అవిటయ్యా, ధర్మం చేయండి అయ్యా. మడిసి ఈక్నెస్ ని క్యాష్ చేసుకోవాలా. సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ వెలిగినప్పుడు ఓడైనా ఆగి తీరాల్సిందే. అప్పుడు మనం వెళ్ళి అన్ని ఇసుకెత్తా పోతా ఉంటే సచ్చినట్టు ధర్మం చేసి వెళ్ళిపోతాయి. ఈ ఊళ్ళో చాలా సిగ్నల్స్ ఉన్నాయి. ఒక్కో సిగ్నల్ దగ్గర ఒక్కోడు అడుక్కోండి. వచ్చిందంలో నాకు సగం ఇచ్చేయండి. ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోవాలనే కొత్త టెంట్ సెటర్ మొదలెట్టి నేనే. కాదంటే చెప్పండి, కొత్త బిచ్చగాలు తెచ్చేస్తాను. దానికే నువ్వు రూపాయి చేతికొస్తే మనిషి రూపాన్నే మార్చేస్తుంది.
సాటి మనిషి కష్టాన్ని లాగేసుకోవడం, ఎదుటివాడి వీక్నెస్తో ఆడుకోవడం అనే 2 పాలసీలను తన స్ట్రాటజీగా ఫోకస్ చేసి సన్యాసి అనే ఈ సన్నాసి మొదట ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసి రకరకాల వ్యాపారాలతో కార్పొరేట్ స్థాయికి ఎదిగి ద గ్రేట్ కేఎస్ఆర్గా 1000 కోట్లకి అధిపతి అయిపోయాడు. 25 ఏళ్ల మన కాపురంలో ఒక్కసారైనా నాకు చెప్పాలనిపించలేదా? చెప్తే నన్ను పెళ్లి చేసుకునేదానివా? నా సంగతేమో గాని మా నాన్నగారు మిలిటరీలో మేజర్. అడుక్కునేవాడెవడైనా మా ఇంటి ఛాయలకొస్తే చాలు కాల్చి పారేస్తాననేవారు. ఆయన గనుక ఇప్పుడు బతుకుంటే మీరేమైపోయేవారో. రేపటి నుంచి బయట తలెత్తుకుని ఎలా తిరగాలో చచ్చే. ఎప్పుడు మీరు స్టేటస్ గురించి మాట్లాడతారు. ఆ రేంజ్ కంటే నా సిద్ధు రేంజే ఎక్కువ. అయ్యగారు తీసుకోండి కాఫీ. ఆఖరికి దీనికి కూడా అలసైపోయానా?